సో అమ్మ మీ పేరు? ఉమాదేవి అండి. ఉమాదేవి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మెహదీపట్నం నుంచి నేను జిన్నారం మండల్ శివానగర్ వరకు డైలీ సర్వీస్ చేస్తాను. డైలీ సర్వీస్ చేస్తారా? ఏం జాబా? జాబ్ చేస్తాను. ఏం జాబ్ స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. గవర్నమెంట్ స్కూల్ టీచర్. గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో చెప్పండి అమ్మా, ఏంటి ఇవాళ సమ్మె? మరి బస్సులు రావట్లేదు, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అసలు ఈ సమ్మెలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ చేసేటటువంటి చర్యలకి? అయితే ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేయడం అనేది కొంతవరకు న్యాయం అనే అనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ద్రవ్యోల్బణం అంతా పెరిగింది, అంతా ఎక్కువైంది. అయినా కూడా మరి గవర్నమెంట్ ఏమి ఎవరికి ఎటువంటి న్యాయం చేయకుండా ఏమి చేయకుండా పెరిగిన రేట్ల దృష్ట్యా వాళ్ళ కోరికలు కూడా చాలా వరకు న్యాయంగానే ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తే బాగుంటుంది. కాకపోతే అది తొందరగా మనకి సమ్మె ఉపసంహరించుకునే విధంగా అందరు కలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. మాకు ఇప్పుడు పొద్దున మార్నింగ్, నేను యాక్చువల్లీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ మాకు, మార్నింగ్ 5:30కి బయలుదేరితే ఇప్పటికి కూడా నేను ఇంకా ఇంటికి రీచ్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇంకో 2-3 అవర్స్ పడుతుంది. చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని తొందరగా ఏదైనా డెసిషన్ అందరు కలిసి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఈ సమ్మె అన్నది వాళ్ళ కార్మికుల కష్టాలు కాబట్టి, ఎందుకంటే మారిన ద్రవ్యోల్బణం, కరోనా ఇలాంటివన్నీ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ న్యాయం చేయాలి, సమ్మె కరెక్టే అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. సో ఏదైతే కార్మికుల కష్టాలు, ఆర్టీసీ కార్మికుల కష్టాలు ఏవైతే గవర్నమెంట్ తొందరగా స్పందించి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయాలని విచారించి ఈ సమ్మెని త్వరగా విరమింపజేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.